ప్రియమైన మిత్రులారా, నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ యొక్క దేశానికి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 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 అని కలవరిస్తున్నారని చెప్పి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని తలుచుకునే బదులు ఏదైనా దేవుడిని తలుచుకుంటే స్వర్గానికి పోతారంటున్నారు. అయ్యా అమిత్ షా గారు, మా తాతలో తండ్రులు మా ముత్తాతలో 50 ఏళ్ళు ఈ యొక్క దేవుళ్ళకి మొక్కి వాళ్ళ నొసులు అరిగిపోయినాయి. అయ్యా మాలపల్లి ఊరి చివరే ఉంది, ఊరి మధ్యకి ఏ దేవుడు తీసుకెళ్ళలేదు మమ్మల్ని. అదేవిధంగా అమిత్ షా గారు, మీ యొక్క దేవుడు స్వర్గాంశంగా దేవుడు ఎరుగు, కానీ ఈ దేశంలో ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న ఈ యొక్క ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మ్యాజిక్ మాస్టర్ అయినటువంటి ఇళయరాజా గారిని కూడా గర్భగుడిలోకి రానిలేదు, గర్భగుడిలోకే రానిలేదు. కానీ మీరు మీ దేవతలు మీ దేవుళ్ళు మమ్మల్ని స్వర్గంలోకి రానిస్తారా? అమిత్ షా గారు గుర్తుపెట్టుకోండి, చదువుతా ఉన్నాం, మీ దేవుళ్ళకు కూడా రక్షణ కల్పించింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. బాబ్రీ మసీద్ కేసు, రామాలయం కేసు వస్తే ఈ దేశంలో మీరు గుళ్ళో ప్రార్థన చేస్తే మీకు ఈరోజు రామ మందిరం నిర్మించబడిందా? బాబ్రీ మసీద్ కూల్చివేస్తే ఆ యొక్క వివాదాస్పదాన్ని మీ యొక్క మసీదులు పరిష్కరించగలిగినాయా? ఈ యొక్క బాబ్రీ మసీద్ అయినా సరే, అదేవిధంగా రామాలయం యొక్క సమస్యనైనా భారత రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుపెట్టుకో అమిత్ షా. నువ్వు కాదు, మీ తాతలు కాదు, మీ ముత్తాతలు కాదు, మీ మనవలు కూడా ఎవరైనా సరే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి శరణం అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు, ఆడవాళ్ళు మగవాళ్ళు, కులాలకి మతాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు బతుకుతున్నారంటే అది కేవలం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు మాత్రమే, ఆయన కల్పించినటువంటి రాజ్యాంగం మాత్రమే అని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెబుతా ఉన్నాం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ కార్యక్రమంలో మన యొక్క మిత్రుడు కందిపాటి కృష్ణ గారు, జేబీఎంరావు పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడాల్సి కోరుతున్నాం.